లాస్ట్ 24 అవర్స్ లో ఇండియాలో ఏం జరిగిందో తెలుసా? సోషల్ మీడియాలో అమ్మాయిలా నటిస్తూ పలువురిని మోసం చేసిన ఫ్రాడ్స్టర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అడల్ట్ చాటింగ్ అండ్ ఆన్లైన్ సర్వీసులకు సంబంధించి ఒక వ్యక్తిని 12,70,000 మోసం చేశాడు. 2024 నీట్ రిజల్ట్స్ లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నీట్ ఆస్పిరెంట్స్ స్టూడెంట్స్ యూనియన్స్ తో కలిపి నిరసనను తెలిపారు. ప్లకార్డ్స్ అండ్ షౌటింగ్ స్లోగన్స్ తో రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని ఎన్టీఏ ను డిమాండ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రైతులకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫైల్ పై మొదటి సంతకం చేశారు. ఈ పథకం ద్వారా 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. యూనియన్ కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 5 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ నుంచి బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రశేఖర్ పెమ్మసాని, కింజారపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ.